అంటే అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వాళ్ళు ముగ్గురే ఉన్నారంటే కాదు, షారా ఉంది, రిబకా ఉంది, ఇంకా లేయా రాహేలు. వీళ్ళు లేకపోతే మరి వారి యొక్క సంతానము అభివృద్ధి చెందే విధానము లేదు. కాబట్టి పురుషులతో పాటు స్త్రీలు కూడా దేవుని పరిచర్యలో ఏం చేయబడుతున్నారు? దేవుని పని కోసం దేవుడు వాడుకొని ఒక పాత్రలుగా మనము చూస్తూ ఉన్నాము. మరి దేవుని విశ్వసించిన వారి జీవితాల్లో ఏమి కూడా యాక్సిడెంటల్ గా జరగవు. ఆయన ప్రణాళికలో మరి ఆయన ఒక అవకాశం ఇచ్చి మన ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే తన పనిని ఆయన నెరవేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క పరిస్థితుల్ని మార్చడం ద్వారా, ఇంకా సరైన మనుషులతో మనల్ని కలపటం ద్వారా ఆయన మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాడు? పని చేస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో పరిస్థితుల్ని మారుస్తూ ఉన్నాడు. మరి సరైన మనుషుల దగ్గరికి యాకోబుని పంపిస్తూ ఉన్నాడు. మరి రేచల్ వచ్చింది,